వెల్కమ్ టు న్యూస్ అడ్డా. త్వరగా బరువు తగ్గుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే. తక్కువ రోజుల్లోనే ఎక్కువ బరువు తగ్గాలని చాలామంది కఠినమైన డైట్లు చేస్తుంటారు. ముఖ్యంగా నగరాల్లో ఊబకాయం సమస్య పెరుగుతుండటంతో బరువు తగ్గాలనే ఆరాటం ఎక్కువైంది. ఇలా ఒక్కసారిగా కిలోల కొద్దీ బరువు తగ్గడం వల్ల శరీరానికి ఎంత నష్టం జరుగుతుందో చాలామందికి తెలియదు. వైద్య నిపుణుల ప్రకారం వేగంగా బరువు తగ్గితే శరీరంలో కొవ్వు కంటే కీలకమైన కండరాలే కరిగిపోతాయి. ఇది శరీర జీవక్రియ రేటుని శాశ్వతంగా దెబ్బతీస్తుంది. మనం తీసుకునే ఆహారాన్ని ఒక్కసారిగా తగ్గించినప్పుడు మన శరీరం దాని ఒక ప్రమాదకరమైన కరువు పరిస్థితిగా భావిస్తుంది. ప్రాణాలు కాపాడుకోవాలనే రక్షణ చర్యలో భాగంగా తనలో ఉన్న కొవ్వును దాచిపెట్టి జీవక్రియకు అవసరమైన శక్తి కోసం కండరాలని కరిగించడం మొదలుపెడుతుంది. కండరాలు నిరంతరం క్యాలరీలని ఖర్చు చేసే ఇంజన్ లాంటివి. నిద్రపోతున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా అవి శక్తిని వాడుకుంటూనే ఉంటాయి. ఇలా కండరాలు తగ్గుతూ పోతే మన శరీరం రోజువారీగా క్యాలరీలని ఖర్చు చేసే సామర్థ్యం కూడా పడిపోతుంది. కఠినమైన డైటింగ్ ఆపేసి తిరిగి సాధారణ ఆహారం తీసుకోవడం ప్రారంభించగానే అసలు సమస్య మొదలవుతుంది. కండరాలు తగ్గిపోవడం వల్ల శరీరంలో క్యాలరీలు కరిగే సామర్థ్యం అప్పటికే తగ్గిపోతుంది. దీనివల్ల మనం తినే సాధారణ ఆహారంలోని క్యాలరీలు కూడా కరగవు. ఫలితంగా మునుపటి కంటే చాలా వేగంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయి మళ్ళీ బరువు పెరుగుతారు. దీనికంటే క్రమంగా బరువు తగ్గడమే సురక్షితమని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఎలా బరువు తగ్గాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ విధంగా చేయండి. నిత్యం తీసుకునే ఆహారంలో ఒకేసారి కాకుండా కేవలం 300 నుంచి 500 క్యాలరీలు మాత్రమే తగ్గించాలి. దీనివల్ల శరీరం ప్రమాదాన్ని గుర్తించదు. ప్రతి భోజనంలోనూ తగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. ఇది బరువు తగ్గుతున్నప్పుడు కండరాలు కరిగిపోకుండా కాపాడుతుంది. వారంలో కనీసం 3 సార్లు బరువులు ఎత్తే వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి. కేవలం కొవ్వు మాత్రమే కరుగుతుంది. బరువును చేసే యంత్రంపై కిలోల సంఖ్యలో మాత్రమే కాకుండా ఒంటికి బట్టలు ఎలా సరిపోతున్నాయి, శరీరంలో ఉత్సాహం ఎలా ఉందనే విషయాలని గమనించుకోవాలి.